నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కోసమని చెబుతూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో సభలో జరిగిన ఓటింగ్లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా 230 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవసరమైన 2/3 మెజారిటీ రాలేదని, అందువల్లే దానిపై తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లు ఓడిపోవడంపై ప్రతిపక్షాలు కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో మహిళలకు న్యాయం చేసే విషయంలో తమ ప్రయత్నాలు ఆగవంటూ అధికార పక్షం తనదైన వెర్షన్ను వినిపించింది. మరోవైపు మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఈ సవరణను కేంద్రం తీసుకురాలేదని, భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని విపక్షాలు బలంగా చెబుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నిజంగా భావిస్తే 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో స్పష్టత లేని డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని విపక్షాలు అన్ని ప్రకటించాయి. డీలిమిటేషన్తోనే ముడిపెట్టి ఈ మహిళా బిల్లును తీసుకుని రావడం వల్లనే ఇలా జరిగిందని స్పష్టంగా తమ వాదనను వినిపించాయి. అయితే ఈ ఎదురు దెబ్బను సైతం తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమైనట్లు ఉన్నారనే చర్చ తాజాగా మొదలైంది. అవును, మరికొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో మమతా హవాకు బ్రేకులు వేయాలని బలంగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో తెర వెనుక ముస్లిం నేతలతో మ్యాజిక్లు చేస్తుందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలు ఇటీవల విడుదలై వైరల్ అయిన వీడియో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కోసమని చెబుతూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో తమ కత్తికి 2 వైపులా పదనుంది అన్నట్లుగా, ఇది మహిళలపై విపక్షాలకు ఉన్న చిన్న చూపు అన్నట్లుగా, తమ చిత్తశుద్ధి తగ్గదు అన్నట్లుగా ప్రచారం చేసుకునే పనిలో బీజేపీ మొదలుపెట్టింది. ఈ విషయమై ప్రస్తుతం అటు తమిళనాడు, ఇటు పశ్చిమ బెంగాల్లో తదనంతరం దేశవ్యాప్త ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ కల్పించాలనే విషయంలో తమకు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉందని, అయితే తమ చిత్తశుద్ధికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని బీజేపీ అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ బలమైన ప్రచారానికి తెరలేపనుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉందని, అది బీజేపీ కంటే ఎక్కువగానే ఉందని, అసలు దేశంలో మహిళను ప్రధానమంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విపక్షాలు బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని మోదీ అండ్ కో నిజంగా భావిస్తే 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో డీలిమిటేషన్ విషయంలో బీజేపీ కత్తికి 2 వైపులా పదునుందా అనే ప్రశ్న తెరపైకి రాగా, ఆ విషయంలో కాంగ్రెస్ అప్రమత్తంగానే ఉందని, బలంగానే తన వెర్షన్ వినిపించగలిగిందని, మహిళలకు రిజర్వేషన్లు అనే బిల్లును ముందు పెట్టి భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఇది మహిళలపై బీజేపీకి ఉన్న కపట ప్రేమ అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. బీజేపీ నేతలకు ఎన్డీఏ కూటమికి మహిళా రిజర్వేషన్స్ పై ఉన్న చిత్తశుద్ధిపై మరి మహిళా లోకం ఏమనుకుంటుందనేది వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.